రోజుల పర్యటన కోసం భారత్కు వచ్చారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్లో పుతిన్ కు ప్రధాని మోదీ గ్రాండ్ వెల్కమ్ పలికారు. భారత సాంప్రదాయ నృత్యాలతో పుతిన్ కు స్వాగతం చెప్పారు. ఎయిర్పోర్ట్ నుంచి ప్రధాని నివాసానికి ఒకే కారులో వెళ్లారు పుతిన్, మోదీ. అనంతరం రష్యా అధ్యక్షుడికి ప్రధాని మోదీ ప్రైవేట్ డిన్నర్ ఇచ్చారు. ఇక మెయిన్ ఈవెంట్స్ అన్ని రేపు జరగనున్నాయి. రాష్ట్రపతి భవన్ వద్ద రష్యా అధ్యక్షుడికి అధికారిక స్వాగతంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. రాజ్ ఘాట్ ను సందర్శించిన అనంతరం హైదరాబాద్ హౌస్ లో జరిగే భారత్ రష్యా 23వ వార్షిక సదస్సులో మోదీ, పుతిన్లు పాల్గొంటారు. 1-to-1 భేటీ, ప్రతినిధుల స్థాయి చర్చల అనంతరం సంయుక్త మీడియా సమావేశం నిర్వహిస్తారు. రేపు సాయంత్రం 4 గంటలకు భారత్ మండపంలో జరిగే ఇండో రష్యా బిజినెస్ ఫోరంకు మోదీ, పుతిన్లు హాజరవుతారు. భారత్లో పర్యటిస్తున్న రష్యా అధ్యక్షుడి గౌరవార్థం అధికారిక విందు ఇవ్వనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్లో విందుకు హాజరవుతారు వ్లాదిమిర్ పుతిన్. దీంతో భారత్లో రష్యా అధ్యక్షుడి పర్యటన ముగుస్తోంది. మొత్తంగా 30 గంటల పాటు ఢిల్లీలో ఉంటారు పుతిన్. దశాబ్దాలుగా రష్యా, భారత్ మధ్య వాణిజ్య, స్నేహపూర్వక సంబంధాలున్నాయి.